15 రోజులు మా రేవంత్ రెడ్డి గారిని డిటెన్షన్ సెల్లో వేసినట్టుగా మేము కూడా వేయచ్చు కదా. కానీ ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేయొద్దు అనేది మా రాహుల్ గాంధీ గారు మాకు నేర్పిన సిద్ధాంతం. ఓకేనా? ద్వేషాన్ని కాకుండా వ్యవస్థ యొక్క ప్రయోజనం కోసం వ్యవస్థను నడపాలనేది రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతంగానే ప్రజాస్వామికంగానే అన్ని జరుగుతున్నాయి ఈ రాష్ట్రం. రైట్ అనిల్ గారు, ఇంకొకటి అంటే కేసీఆర్ గారు వచ్చుంటే తప్పు జరిగేది కాదు, అంటే కేసీఆర్ రాకపోవడంలోనే తప్పు ఒప్పుకున్నట్లు నిజంగా జరిగినట్లని కొంతమంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా అదే భావిస్తున్నారా? కేసీఆర్ రాకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ రాకపోవడాన్ని ఆయన పిరికి మాలిన చర్యగానే నేను చూసుకుంటాను. నేనైతే తప్పు చేసినా కూడా ధైర్యంగా వచ్చి తప్పు జరిగింది, మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. దాదాపు అంత పెద్ద అయినా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రజాస్వామికంగా తప్పులు జరుగుతాయి కాబట్టి తప్పు జరిగిందని ఒప్పుకుంటే చాలా హుందా ఉండేది. ఎన్ని రోజులు దాచుకొని తిరుగుతారండి? వరదలు వస్తే బయటికి రారు, ఓకే, ప్రాజెక్టులు కూలిపోతే బయటికి రారు, అసెంబ్లీ అయితే బయటికి రారు, ఓకేనా. ప్రజలు వాళ్ళ ఇంటి మీదకి పోయి ధర్నా చేసి ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎవరికి అర్జీలు ఇచ్చుకోవాలండి? అక్కడున్న సమస్యలు ఏ ముఖ్యమంత్రికి ఇచ్చుకోవాలి, ఏ ఎమ్మెల్యేకి ఇచ్చుకోవాలి? నువ్వు ఎమ్మెల్యే కూడా కదా, ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా నీ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే కూడా కదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిండ్రు కదా. నీ రాష్ట్రం నీ నియోజకవర్గం ఈరోజు వరదల్లో చిక్కుకొని ఉంటే కనీసం వాళ్ళకు బాసటగా నిలబడవలసిన బాధ్యత మీకు ఉన్నది కదా. అదేవిధంగా ఆయన నిన్న కాళేశ్వరం మీద చర్చ కూడా రాదు. బీసీల పట్ల మీరు కొట్లాడరు, బీసీ రిజర్వేషన్కి వచ్చి మద్దతు తెలుపరు, ఓకేనా. సర్వజనుల ఏంటిది సర్వే జరిగితే జనకునుల గణన పెట్టినా కూడా మీరు దాంట్లో రారు. మీరు ఉన్నప్పుడు సకుల జనుల సర్వే అని పెట్టిండ్రు. ఒక్క రోజులుగా రాష్ట్రాన్ని మొత్తం ఉరికిచ్చిళ్ళు. ఇటు బస్సులు అటు బస్సులు, ఇక్కడ నుంచి అటు రైళ్ళు, ఇటు నుంచి అటు బస్సులు, మొత్తం దేశం అంతా ఒక రోజంతా నిలబడకుండా చేసిండ్రు. అప్పుడు మేము పాల్గొనలేదా? నేను కూడా పాల్గొన్నా, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎందుకు? ఒక ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు దానికి ప్రజాస్వామికబద్ధంగా మనం ఆచరించవలసిన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉంటుంది. నువ్వు కులగణన పాల్గొనవు, జనగణన పాల్గొనవు, బీసీ నివేదికల పాల్గొనవు, కాళేశ్వరం నివేదిక మీద పాల్గొనవు, ఏది అవసరం లేదు. మళ్ళా సీటు అందరూ ఈ తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ సీటు తయారు చేసి కూర్చోబెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామంటే బయటకు వస్తాడు కావచ్చు ఆయన. ఒకటి అనిల్ గారు, అంటే సిబిఐకి బదిలీ చేయడంలో ఏమైనా రేవంత్ రెడ్డి వ్యూహం కనిపిస్తుందా? కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువైపు బీజేపీ పార్టీ పూర్తిగా నివేదికకు సంబంధించినటువంటి అంశాలు ఒకవేళ చర్యలు తీసుకుపోతుంది. గతంలో కూడా సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వమంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళటంలో నిన్న కూడా దానికి సంబంధించి పిటిషన్ వేశారు హైకోర్టులో. అది మధ్యంతర నివేదిక తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు అంటే ఒకవేళ సిబిఐకి బదిలీ చేయడంలో రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా కనిపిస్తుంది? నేను మాట్లాడిన వ్యాఖ్యలు చాలా వరకు ఇవే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఇక్కడ వచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సరైనదైతే చర్యలు తీసుకుంటారు, తీసుకోకపోతే ఒకవేళ రెండు పార్టీలు ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో వ్యూహంగానే వెళ్తుంది అనుకుని భావించాలా? నేను రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఈ యొక్క కేసును రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడాన్ని నేను ఒక వ్యూహం అనడానికన్నా నేను ఇదొక ప్రజాపక్షపాతిగా మేము పోరాడుతున్నాము, మేము ఎటువంటి హింసాత్మకమైన లేకపోతే పగతో కూరికినటువంటి రాజకీయాలు చెయ్యట్లేదు అని మా నిజాయితీని మళ్ళొకసారి మేము వ్యక్తపరచుకోవడానికి ప్రజల ముందు ఈరోజు మేము మ్యాండేట్ పెట్టినాం. మేము రాష్ట్ర పరిధిలోనే దీని యొక్క పోరాటం జరిగి అబండాలు మా మీద వేస్తుంటే ఇంకా మేము దాన్ని మెప్పించే ప్రయత్నం లేకుండా చలో సిబిఐ, ఇప్పుడు సిబిఐ అయితే దాంట్లోనైతే ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ ఏముండదు, మా మంత్రుల ఇంటర్ఫిరెన్స్. ఈవెన్ పీసీ ఘోష్ గారి నివేదికలో కూడా ఇది కమిషన్లో ఏమైనా ఇంటర్ఫిరెన్స్ ఉంటుందండి? మనం చెప్తే వాళ్ళు వింటారా? ఒక సుప్రీంకోర్టు జడ్జీలు వారి యొక్క ఆలోచనలు మనం ప్రభావితం చేయగలుగుతామా? ప్రభావితం చేయగలమే అనుకోండి, 100లో ఎంత % ప్రభావితం కూడా ముఖ్యం కదా, టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు దానికి కాళేశ్వరం కూలడానికి ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. ఈరోజు ఒక శాస్త్రీయమైన తప్పిదాలు దాంట్లో జరిగినాయి. ఆ శాస్త్రీయమైన తప్పిదాలు ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళకు ఒక దురుద్దేశమైనటువంటి ఉద్దేశాలు దాని వెనుక ఉన్నాయి కాబట్టి శాస్త్రీయ తప్పిదాలు జరిగి ఈరోజు కూలింది. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను. నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా శాస్త్రీయంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఏమన్నారు వారు ఒకటి ఏమన్నారంటే 2013వ సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా దీన్ని అనౌన్స్ చేసిరు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోని